సో ఈరోజు మన హానెస్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడబోయే టాపిక్ ఏంటో తెలుసా? ట్రాఫిక్. కమింగ్ టు సమ్ డ్రైవర్స్, సమ్ అందరు అనట్లే నేను, సమ్ పాపాకి పరి బైక్ అన్న కార్ అన్న నడిపేటప్పుడు కొంతమంది పక్కన వచ్చాము నాకు భయం వేస్తుంది. అంత మాట అన్నారు. వాళ్ళు లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కొడతారా, రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ కొడతారా, వాళ్ళు ఎటు పోతున్నారు. పెద్ద పెద్ద కార్లు నడుపుతున్నాయి ఈ మధ్య మైలు. ఏంది మర్సిడీస్, ఎస్యూవీనో, రేంజ్ రోవర్, డిఫెండర్ ఒక్కోలే నడుపుతున్నారు. నడిపేటప్పుడు ఫోన్ అంటే అది స్టఫాల్. మనకు ఆ కొంతమంది డ్రైవర్స్ భయం అంటే వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, ఇంకా భయం అవుతుంది. వాళ్ళదేంది పెద్ద కాస్ట్లీ కార్ గుర్తే వానికేం కాదు, మనకైతుంది. ఆల్రెడీ అక్కడ ఉంటది ఏమంటది, డోంట్ బ్లాక్ ఫ్రీ లెఫ్ట్ అంటే మనం ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి, అది బ్లాక్ చేయకరా అంటే చేస్తారు. నో యూస్, వాడు విండండి వద్దన్న పని చేస్తాడు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ లో నాకు ఏం డైలాగ్ వస్తుంది అంటే, నాని హిట్ 3 డైలాగ్ ఉంటుంది కదా, గ్రీన్ పడుతుంది. అవును, గ్రీన్ పడినప్పుడు మనం కదా కదలాలి, లేదు క్రాస్ చేసేటోడు కదులుతాడు. అది రెడ్ పడినప్పుడు వాడు స్ట్రేట్ సైలెంట్ పక్కన ఉంటాడు. వాడు రెడ్ పడినప్పుడు వాడు క్రాస్ చేయాలి, లేదు గ్రీన్ పడినప్పుడే క్రాస్ చేస్తాడు, ఇట్లా చేయి పెట్టేసి. అదేందో అర్థం కాదు మళ్ళీ నాకు. సో నేను ఈ మధ్య ఏం చూస్తానంటే, రీసెంట్గానే లైక్ ఆటో డ్రైవర్స్ క్రికెట్ చూసుకుంటా లేకపోతే మూవీ చూసుకుంటా డ్రైవ్ చేస్తుంటారు అనమాట. ఆడు ఫోన్ ఆడ స్టాండ్ పెడతాడు. అవును, స్టాండ్ పెట్టి నడిపించుకుంటా రీల్స్, మళ్ళీ యూట్యూబ్ పెడతాడు. ఆ ఇయర్ ఫోన్స్ ఎప్పుడు కనెక్ట్ ఉంటుంది. మళ్ళీ అదే ఎంటర్టైన్మెంట్ 24/7 ఉండాలి. 24/7 అంటే నడిపేటప్పుడు కూడా, వాడు బైక్ నడిపేటప్పుడు కూడా జీపీఎస్ కోసం పెట్టుకుంటాం ఫోన్ ఆడ. అవును, లేదు వాడు అక్కడ మ్యాచ్ రీల్స్ సాంగ్స్. ఇంకోటి ఇప్పుడు ఆ ఓలా ఎలక్ట్రిక్ వచ్చిందా, స్పీకర్లు బయటికి వస్తాయి. అది నేను బండి నడిపిస్తున్నా, నేను బండి నడిపిస్తున్నా, ఇంకా సౌండ్ వస్తుంది. ఏది ఏ వచ్చి బీపై ఓలే, ఆ సాంగ్ ప్లే అవుతుంది ఇంకా. మనం ఏమనుకుంటాం, మన ఇండియన్ ఆటో ఏమో వాడు స్పీకర్లు పెట్టి పోతుండేవాడు. ఇక్కడ నుంచి బండి పోయింది, ఓలా ఎలక్ట్రిక్ పోయింది, చాలా సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ఎండ్ నుంచి వస్తుంది, నాకు అర్థం కాలేదు స్టార్టింగ్. తర్వాత అర్థమైంది వాడు ఫీచర్ ఇచ్చిండు, స్పీకర్ నుంచి పాటలు వస్తాయి. అయితే ఆ స్పీకర్లు వాడేం చేస్తాడు, ఆ హార్న్ సౌండ్ ఉంటది కదా, ఆ హార్న్ సౌండ్ కి ఇంకేదో పెడతాడు, ఇష్టం వచ్చింది పెట్టి పడిస్తున్నాడు. వాడు యాక్టివా నడపడాడు, పాము ఇట పోవాలి ఇట్లా. ఆడ కారు ఉంది, నేను నడుపుతున్నా బండి, ఆడ కారు ఉంది, ఇటు ఆటో ఉంది, గ్యాప్ లేదు, ఆడ లేదు, స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకున్నాడు. ఇది మారితే బాగుండు అనిపించే సిచ్యువేషన్ ఏంటంటే జీబ్రా క్రాసింగ్. అదొకటి అంటే జీబ్రా క్రాసింగ్ ఉందని తెలియదు చాలా మందికి. ఆ జీబ్రా క్రాసింగ్ నాకు ఎన్నిసార్లు, నేను సిగ్నల్ అప్పుడప్పుడు జస్ట్ కొంచెం దాటి ఆ జీబ్రా క్రాసింగ్ బండి నాకు చలాన్లు పడ్డాయి. నేను చూసినా కాబట్టి నాకు పడినాయని తెలిసింది. అవును, ఇంకొకటి చూస్తలేడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు రోజు జీబ్రా క్రాసింగ్ మీద ఆపుతాడు. వాడు ఒక్కసారి మీరు మీ చలాన్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి, చెక్ చేసి ఈ రోజు ఒక్కసారి ఆ చలాన్, ఈ చలానే కదా, ఈ చలాన్ ఒకసారి చెక్ చేయండి ఎన్ని చలాన్లు ఉంటాయి జస్ట్ ఆ జీబ్రా క్రాసింగ్ మీద ఆపినందుకు. అవును, ఆపినందుకు అసలు చలాన్లు పడ్డాయి. ఈ పాట్ హోల్స్ ఉంటాయి కదా, అమ్మో, ఈ పాట్ హోల్స్ నాకు కావాలనే పెడతారేమో అనిపిస్తుంది. ఆ పాట్ హోల్స్ లో పడి వాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆ హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ వస్తుంది, హాస్పిటల్ పెట్టే అంటే ఎట్లా అంటే అదే వాంటెడ్లీ ఆడు ఉంటాయి పాట్ హోల్స్. ఈ యాక్టివాస్ లో వెళ్తే వీటికి సస్పెన్షన్స్ తక్కువ, నడిపితే దాని వల్ల డ్యామేజ్. 50 స్పీడ్ లో 60 స్పీడ్ లో ఉన్నప్పుడు ఆ పాట్ హోల్ లో పడితే అయిపోయింది. పడ్డానికి బేస్ గానింగ్ కాదు. సో అంటే ఈ రోడ్ సేఫ్టీ కూడా మన దగ్గర కొంచెం మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్లీ ఇప్పుడు మీ దగ్గర 4-wheeler లేదనుకో, ఏం చేయాలి, 4-wheeler కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ బుక్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని 2-wheeler మీద ఇప్పుడు సిలిండర్ పెట్టుకోవడము, ఆ చైర్లో పెట్టుకోవడము, అరే బెడ్ కూడా పెట్టుకుంటారు, అక్కడికి టీవీ కూడా ఆ బైక్ మీద వాడు ఎంకలేరి పట్టుకుంటాడు. ఫైనల్ డెస్టినేషన్ మనం చూసే ఉంటాం. అవును, చూసిన. ఫస్ట్ పార్ట్ లా వాళ్ళు కార్ లో పోతుంటే ముందు ఆ ట్రక్ పోతుంటది. అవును, దాంట్లో ఫుల్ లాంగ్ వుడెన్ ట్రీ ట్రంక్స్. అవును అవును అవును. సడన్ గా ఆ వైర్ పోతుంది, ధడేలు అన్ని వచ్చి పడతా ఉంటారు రోడ్ మీద, ససరీలు. అవును, ఇదే సిచ్యువేషన్ మనం పోయేటప్పుడు మన ఇండియాలో ఎన్ని ట్రక్కులు పోవు. మనకు ఆల్రెడీ ఒక రూల్ ఉంది, ఏంది, ఏదన్నా సామాన్ ఆ ట్రక్ బయటికి రావద్దు, లోపటి వరకే ఉండాలి. లేదు మన వాళ్ళు
బయట వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే గూగుల్ మ్యాప్స్. నాకు ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ నమ్మబుద్ధి అయితే లేదు. అది ఒక సందు తీసుకోమంటే ఇంకో సందు తీసుకోతుంది. అంటే అది అన్ఫినిష్డ్ ఫ్లైఓవర్ ని గూగుల్ మ్యాప్ లో పెట్టడం ఎందుకు? అన్ఫినిష్డ్ ఫ్లైఓవర్ ఎక్కి వాడు కింద పడ్డాడు. నువ్వు నీకు వచ్చిందా ఏంది ఎప్పుడన్నా? నాకు రోడ్ చూపిస్తుంది ఉన్నట్టు, అవును, పోగానే డెడ్ అన్నాడా. ఇప్పుడు ఏంది ఆ గోడ దుంకి పోవాలని అది చెప్తుంది కూడా, గో స్ట్రేట్ అండ్ టేక్ లెఫ్ట్ అంటది. మై బొంద ఏమేనే. యాపిల్ మ్యాప్స్ యూజ్ చేద్దాం అనుకో. యాపిల్ మ్యాప్స్ అయితే నాకు యాపిల్ మ్యాప్ అమ్మో అది ఇంకా డిఫరెంట్. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ బెటర్ అనుకున్నా కంటే. నేను నా మీద పడతారేంటి వీళ్ళు? టూ వీలర్ పోయే రూట్ లో మనకి 4 వీలర్ కూడా చూపెడుతుంది. అదొక మళ్ళీ అదొకటి. అంటే చాలా పీపుల్ ఏంటంటే అక్కడ 4 వీలర్ ఆప్షన్ ఉంటది కదా మనకి గూగుల్ మ్యాప్ లో, అది పెట్టుకోవడం మర్చిపోయి రూట్ లో వెళ్ళిపోతారు. అదే 2 వీలర్ రోడ్ ఉంటది, అది చూపెడుతుంది, కానీ మనం యూజ్ చేయం దాన్ని. అసలు చాలా మందికి తెలియదు ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమనుకుంటారు అందరూ, సో ఇన్సూరెన్స్ ఉంటది మనకి ఇస్తారని. సో దీని గురించి చాలా మందికి తెలియదు. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నీ కార్కి ఇన్సూరెన్స్ ఉందనుకో, నీ కార్కి ఇన్సూరెన్స్ ఉంటే నేను నీకు యాక్సిడెంట్ చేసిండు అనుకో, నీ కార్కి ఇన్సూరెన్స్ ఉంటే అప్పుడు నాకు క్లెయిమ్ అవుతుంది. సో అది నేను నాకు కూడా ఒక 2-3 వీక్స్ బ్యాక్ తెలియదు. అంటే నేనేమనుకున్నా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఇది థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ సంథింగ్ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నా. సో క్లెయిమ్ అవుతుందిలే ఎవరు గుద్దితే అని చెప్పేసి అనుకున్నా. సో ఇలాగే, సో ఇప్పుడు ఒకవేళ మీరు ఆర్టీసీ బస్కి ఏమైనా ఆర్టీసీ బస్తో యాక్సిడెంట్ ఏమైనా అయిందనుకో, మీకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో అలా చాలా మంది, ఇప్పుడు నీకు ఇన్సూరెన్స్ ఉందనుకో నాకు క్లెయిమ్ అవుతుంది, నీకు లేదనుకో నాకు క్లెయిమ్ అవ్వదు. సో అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అది చాలా గుడ్ పాయింట్ బి నోటెడ్ యువర్ ఆనర్. బైక్ నడిపేటోడికి ఏమేం ప్రూఫ్స్ ఉండాలి, ఏమేం లైసెన్సెస్ ఉండాలి? ఒకటి నాకు తెలిసినంత వరకు ఇన్సూరెన్స్, లైసెన్స్, పొల్యూషన్ చెక్, ఆర్సీ, హెల్మెట్, ఇది ఇన్ని ఉండాలి. ఇంకోటి చెప్పాలా, ఒకవేళ మీ దగ్గర అవన్నీ లేకపోయినా హెల్మెట్ పెట్టుకోండి, వదిలేస్తారు. వాళ్ళు పట్టుకునేదే హెల్మెట్ లేనందుకు. సో నాకు లిటరల్లీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైందంటే, నేను హెల్మెట్ పెట్టుకున్న రోజు ఎవరు పట్టుకోరు. హెల్మెట్ పెట్టుకునే రోజే ఉంటారు పోలీసు వాళ్ళు. మనకు ట్రాఫిక్ రూల్స్ తెలియాలి, ఇంకా నేర్చుకోవాలి చాలా మంది. ఇల్లిటరేట్స్కి తెలియకపోతే మనం లిటరేట్స్ కదా, మనం నేర్పాలి వాళ్ళకి. సో నీకు ఏమనిపించింది? నాకు అఫ్ కోర్స్ మనం బండి నడుపుతున్నావు, కార్ నడుపుతున్నావు, ఇవన్నీ ఉండాలి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో. ఒకటి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, ట్రాఫిక్ బేసిక్ సెన్స్ ఉండాలి. బేసిక్ సెన్స్ ఉండాలి. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే పోవాలి. ఇది క్రాసింగ్ చేసేటప్పుడు కూడా రెడ్ సిగ్నల్ ఉంటేనే క్రాస్ చేయాలి, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు క్రాస్ చేయడం కాదు. అది సో అండ్ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దు. ఫ్రీ లెఫ్ట్ ఉన్నది ఫ్రీ లెఫ్ట్ కోసం పోవడానికి, లెఫ్ట్ తీసుకోవడానికి ఫ్రీగా, దాన్ని కూడా బ్లాక్ చేస్తే అయిపోయి ఆడనే ట్రాఫిక్. సో ఇది అన్నమాట ఈరోజు టాపిక్. మేము ఏదైనా టాపిక్ మిస్ అయితే అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడతామో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ ద హ్యూమర్.